ఏం రాజలక్ష్మమ్మ, బాగున్నావా? బాగానే ఉంటావులే. ఏంటి మీ వాడు జోరు ఎక్కువైపోయింది? ఊర్లో నాయకుడైపోయి ఊరినే వెళ్ళేద్దాం అనుకుంటున్నాడా ఏంటి? జనం కావాలని జనానికి న్యాయం చేయాలనుకున్నవాడు ఎవడం మిగలలేదు. వాడికి కాస్త నచ్చ చెప్పు, వింటే ఉంటాడు, లేకపోతే పులిగడ్డి మేయదు, లేడి పులిని వేటాడదు, కానీ ఈ దేవుడు నీ వాసుని మింగేస్తాడు. చూడు దేవుడు, నీకు అర్థం కావటం లేదనుకుంటాను. నువ్వు అస్తమిస్తున్న సూర్యుడివి, నా కొడుకు జనాల గుండెల్లో ఉదయిస్తున్న సూర్యుడు. నువ్వు ఆ రాయుడు లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా నా కొడుకునేమీ పీకలేరు. ఇప్పటి వరకు వాడు ఊరి జనాలకు న్యాయం జరగలేదనే మిమ్మల్ని ఎదిరించాడు. అదే మీ వల్ల వాడికి అన్యాయం జరిగిందని తెలిస్తే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. జాగ్రత్త. నువ్వు రారా. గాలి పీల్చండి, వదలండి. గాలి పీల్చండి, వదలండి. ఝాన్సీ గారు, గోరువెచ్చని వాటర్ తీసుకురండి. తెస్తున్నాను ప్రసాద్ గారు. చలపతి గారు, మరేం పర్వాలేదు, నేను మందులు రాసిస్తాను. ఈ మందులతో మొత్తం అంతా సర్దుకుంటుంది. కానీ మీరు ఆ చుట్టలు తాగడం మానిస్తే మంచిది. నేను అదే చెప్తున్నాను ప్రసాద్ గారు, ఎక్కడా వినడం లేదు. నేను అదే అనుకుంటున్నాను. ఏళ్ల నుంచి ఉన్న అలవాటు ఒక్కసారిగా మానుకోమంటే ఒక్కసారిగా కష్టం. నాన్న, నెమ్మదిగా తగ్గించండి. ఝాన్సీ గారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకండి? ఆ రాయుడు మనుషులకి స్కూల్లో బుద్ధి చెప్పారంటగా, ఊరంతా అదే చెప్పుకుంటున్నారు. ఆ మూర్ఖుల్ని ఎదిరించి లిస్టులో ముందు వాసిని, తర్వాత మిమ్మల్ని జనమంతా తెగమెచ్చుకుంటున్నారండి. ఇందులో నేను చేసిందేమీ లేదండి. నా బాధ్యతకు అడ్డుపడ్డారు, దండించాను. కాదని ఎదిరించారు, నిలదీశానంతే. నా భయం కూడా అదే బాబు. ఈరోజు ఈ ఊళ్ళో ఉంటాం, రేపు పోతాం. అటువంటిది ఈ ఊరు పెద్ద మనుషులతో గొడవ పెట్టుకోవడం అంటే. ఇటువంటి ధైర్యవంతులు మీ కూతురైనందుకు మీరు నిజంగా గర్వపడాలి. ఏమో బాబు. నాన్న, నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే ఆయన నన్ను అలా అలా ఎత్తేస్తూనే ఉంటారు, పొగిడేస్తూనే ఉంటారు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.